జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్‌గా పావురాలు కొందరి ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు. అయితే జనరల్‌గా కూడా పావురాలు కమ్యూనిటీస్‌లోకి వస్తూ ఉంటాయి. అయితే పావురాల ఎక్స్‌క్రీటా వల్ల మనకి చాలా రకాల అనారోగ్య సమస్యలే వస్తాయి. లంగ్స్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అవుతుంది అని అంటున్నారు. సో మరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీంద్ర గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. ఒకప్పుడు పావురాల్ని బాగా పెంచేవాళ్ళు. అంటే కూడళ్ళు లేదా మంచి మంచి ఏరియాస్‌లో పావురాలకి మనం ఫీడ్ చేసేవాళ్ళము. ఇప్పుడు పావురాల జోలికే వెళ్ళొద్దు. అసలు ఇంటి చుట్టుపక్కల గూడా రానివ్వకుండా చూసుకోండి. దానివల్ల లంగ్స్ చాలా డ్యామేజ్ అవుతాయి అంటున్నారు. అవునా డాక్టర్ గారు? అంటే ఈ బర్డ్స్ ఎక్స్‌పోజ్ అవ్వటం అంటే బర్డ్స్ కానీ ఏదైనా ఒక ప్రదేశంలో మనం ఉన్నామంటే ఏదో ఒక మనకు సంబంధించిన మెటీరియల్ అక్కడ డ్రాప్ అవుతుంటుంది. హ్మ్. ఇప్పుడు మనం మన ఇంట్లో ఉన్నామనుకోండి, మన ఎయిర్ రాలిపోతుంటుంది. మన డెడ్ స్కిన్ రాలిపోతుంటుంది. మన సెక్రీషన్స్, స్వెట్, సెలైవా, టియర్స్, తుంపర్లు మాట్లాడుతుంటే మన తుంపర్లు ఇవన్నీ మన సరౌండింగ్స్‌లోకొస్తాయి. హ్మ్. మన అవన్నీ మన డాండ్రఫ్ అంటే చుండ్రు లాంటివి. సో, మనకు సంబంధించిన ప్రోటీన్ మెటీరియల్స్ బాడీలోంచి ఈ సరౌండింగ్స్‌లోకొస్తాయి. హ్మ్. అట్లని పావురాలనేవి చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నప్పుడు వాటి యొక్క డ్రాపింగ్స్ అంటే రెట్టలు వేస్తాయి. హ్మ్. ఆ రెట్టలో బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా వలన మనకి న్యూమోనియాస్ వచ్చే ఛాన్స్. హ్మ్. అలానే వాటి ఫెదర్స్ రాలిపోతుంటాయి. అలానే వాటి ప్రోటీన్ మెటీరియల్స్ హ్మ్. ఇప్పుడు వాటి రెట్టల వలన గానీ, వాటి సెక్రీషన్స్ వలన కానీ, వాటి యొక్క ఫెదర్స్ వలన అక్కడ గూడు కట్టి ఉండటం వలన, ఇట్లాంటి డిఫరెంట్ అవ్వటం వలన వాటికి మనము చాలా తక్కువ మోతాదు నుంచి ఎక్కువ ఎంతో కొంత మనం ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటాం. హ్మ్. అయితే ఈ ఎక్స్‌పోజ్ అవుతూ ఉండటం వలన బాడీలోకి వాటిని కొంతమందిలో రియాక్షన్స్ వస్తాయి. హ్మ్. ఎలా అంటే ఇక్కడ చలి తగిలితే ఆస్తమా ఎలా వస్తుందో, పొగ, హ్మ్. చలి, దుమ్ము, కూల్ డ్రింక్స్ ఇలాంటివి, అలానే ఇంట్లో డస్ట్ తగిలితే హ్మ్. అలాగా ఈ బర్డ్స్ వలన ఇలా ఆయాసాలు రావడం, ఆస్తమా లాంటివి రావటమే కాక కొంతమందిలో ఊపిరితిత్తుల్లో ఈ ఇమ్యూనలాజికల్ రియాక్షన్స్ కొన్ని హ్మ్. సెట్ ఆన్ అవుతాయి. ఇవి ఆన్‌సెట్ అయ్యి, బాడీ డ్యామేజ్ అయ్యి బయటపడేసరికి కొన్ని సంవత్సరాలు ఒక 10 ఏళ్ళు, 12 ఏళ్ళు అలాగా గడిచిపోతాయి. హ్మ్. సో, వాళ్ళకి తెలియకుండా ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటారు. బాడీలో అది రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఈ రియాక్షన్ అనేది లంగ్‌లోనే కనబడుతుంది. అంటే వెంటనే ఊపిరితిత్తుల్లో తెలీదా? వెంటనే తెలవదు. హ్మ్. సో, కొంతమందికి అది వెంటనే తెలవదు. హ్మ్. తెలిసినా దాన్ని పట్టించుకోవచ్చు. అక్యూట్ సిక్‌నెస్ వస్తే వెంటనే తెలుస్తది. అది కూడా బయటపడదు. ఎందుకంటే ఈ లంగ్‌లోకెళ్ళి అది రియాక్షన్ అవుతూ ఉన్నప్పుడు మనం ఎక్స్‌రే తీసినా, సీటీ స్కాన్ చేసినా అది కంటికి అప్పుడు కనబడదు. హ్మ్. కొన్ని సంవత్సరాల తర్వాత కనబడడం స్టార్ట్ చేస్తది. హ్మ్. సో, మనకి ఈ ఇండియాలో చేసిన అనాలిసిస్ ప్రకారం ఏంటంటే, ఒక 100 కేసులు లంగ్‌లో ఈ ఐఎల్‌డీస్ ఇంటర్‌స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటే లంగ్‌లోకి స్కార్ అయిపోయి ఫైబ్రోసిస్ అయిపోయి హ్మ్. డిసీజెస్ అనేవి వస్తున్నాయి ఇప్పుడు. ఫ్యాక్టరీల వలన గానీ, కెమికల్స్ వలన గానీ, ఆ కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ వలన గానీ, ఇలా బర్డ్స్ ఎక్స్‌పోజ్ వల్ల గానీ, రకరకాల కారణాల వలన ఈ ఇమ్యూనలాజికల్ రియాక్షన్స్ అనేవి బాడీలో మన ఇమ్యూనిటీ బ్యాడ్ ఫైర్ అవ్వటం వలన ఈ ఫైబ్రోసిస్ అనేది లంగ్‌లో అవుతుంది. 100 కేసులు తీసుకుంటే 60-65 కేసులు ఈ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అంటే ఎస్పెషల్లీ పావురాళ్ళు, బర్డ్స్‌కి ఎక్స్‌పోజ్ అయినందువలన, ఫంగస్‌కి ఎక్స్‌పోజ్ అయినందువలన వస్తున్నాయి. హ్మ్. ఫంగస్ అంటే ఇప్పుడు బర్డ్ డ్రాపింగ్స్ ఇవి ఉన్నప్పుడు అందులో కొన్ని రకాల ఫంగస్‌లు పెరుగుతాయి. అలానే ఇళ్లలో కొన్ని చోట్ల మోల్డ్స్ ఉంటాయి. ఈ ఫంగస్‌లొస్తాయి. ఈ ఫంగస్‌లు కొన్ని రకాల బ్యాక్టీరియాలు అలానే ఈ బర్డ్ ఎక్స్‌పోజర్ అవ్వటం ఎక్కువ మేజర్‌గా ఈ బర్డ్స్ వలన హ్మ్. మనకి లంగ్ డ్యామేజ్ అనేది అవుతుంది. దీన్నే హైపర్ సెన్సిటివిటీ హెచ్ఎస్‌పీ అంటారు. ఈ హెచ్ఎస్‌పీలే ఈ వచ్చే కేసులు ఎక్కువలో 60 దాకా అవే ఉంటున్నాయి. సో, మనం ఐఎల్‌డీ అనుకోని ట్రీట్ చేస్తుంటారు. ఈ హెచ్ఎస్‌పీ అనేది ఏంటంటే, మనం గనక ఎర్లీ స్టేజ్‌లో కనుక్కొని, దానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే, అంటే మళ్ళీ ఎక్స్‌పోజ్ అవ్వకుండా హ్మ్. ఇంటి చుట్టుపక్కల నుంచి ఆహ్, ఫంగస్‌ని క్లీన్ చేసుకోవటం, యాంటీ ఫంగల్స్, మౌల్డ్స్‌కి అన్నీ క్లియర్ చేసుకోవటం, బర్డ్స్ మన ఇంటి చుట్టుపక్కల రాకుండా క్లియర్ చేసుకోవటం, ఇలాంటివి చేస్తే ఎర్లీ స్టేజెస్‌లో ఉన్న వాళ్ళకి మొత్తం డిసీజ్ రివర్స్ అయిపోయి లంగ్ క్లియర్ అయిపోతది. అంటే ఎంత ఎక్స్‌పోజ్ అవుతాయి అసలు? అది ఎక్స్‌పోజ్ ఎంత అనేది మనం చెప్పలేం. హ్మ్. చాలా స్మాల్ అమౌంట్‌లోనే క్రానిక్‌గా డైలీ ఎంతో కొంత ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటే, హ్మ్. రెగ్యులర్ ఎక్స్‌పోజర్ అదేం చేస్తుందంటే మన లోపల రియాక్షన్‌ని అలా ఉంచి పెంచుతా ఉంటది. అంటే పావురాలు మనం పట్టుకున్నా,
పావురాల పావురాన్ని పట్టుకున్నా, వాటి చుట్టుపక్కల మన చుట్టుపక్కల తిరుగుతున్నా, మనం వాటిని పట్టించుకోకపోయినా అవి మన చుట్టుపక్కల తిరుగుతున్నా ఇది హ్మ్. ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. పావురాల వలన ఈ ఫంగస్, హ్మ్. బూజులు, మోల్డ్స్ అంటారు. శిలీంధ్రాలు, అంటారు. ఈ హ్మ్. శిలీంధ్రాల వలన మనకి ఇవి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. సో, ఇది అలా లంగ్‌లో అది అట్లా నడిపిస్తూ ఉంటుంది స్లోగా అది. మెల్లగా తింటూ ఉంటుంది. రియాక్షన్ అవుతూ ఉంటుంది. హ్మ్. సో, ఎర్లీ స్టేజ్‌లో కనుక్కొని ఆ రియాక్షన్‌ని అంటే ఎక్స్‌పోజ్ అవ్వకుండా అంటే మనం మంటలో నూనె పోస్తూ ఉంటే పెరుగుతది. ఆ హ్మ్. నూనె కొంచెం డ్రాప్ ఏస్తే నిప్పు మండుతా ఉంటది అట్లాగా. అలా హ్మ్. కాకుండా అది ఆ డ్రాప్ అనేది ఎక్స్‌పోజ్ అవ్వటం అనేది ఆగిపోయిందనుకోండి, ఈ లంగ్ మళ్ళీ క్లియర్ అయిపోయి నార్మల్ అవుతుంది. కానీ హ్మ్. కొంతమంది అది చూసుకోకుండా చాలా లేట్ స్టేజ్‌లో ఆయాసం అవును. వచ్చిందని హ్మ్. వస్తారు. అంటే అప్పటికి స్కారింగ్ వచ్చేసి సికాట్రైజేషన్ అంటారు. హ్మ్. అంటే క్రానిక్ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అంటారు. హ్మ్. ఈ క్రానిక్ హైపర్ సెన్సిటివిటీ దాకా వచ్చిందంటే మాత్రం వాళ్ళకి హార్ట్ డ్యామేజ్ అవ్వటం, ఆక్సిజన్ పడిపోవటం, ఆక్సిజన్ మీదకెళ్ళటం, నడవలేకపోవడం. వాళ్ళ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఆళ్ళకప్పుడు ఉండవు. హ్మ్. అదే ఎర్లీ స్టేజ్‌లో అయితే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. హ్మ్. రెస్పాండ్ అవుతారు. దాదాపుగా క్యూర్ అయిపోతుంది. సో, ఉన్న ఐఎల్‌డీస్ అన్నిట్లోకి క్లియర్ అయ్యే ఐఎల్‌డీ ఏదన్నా ఉందంటే, ఈ బర్డ్స్ వలన ఎక్స్‌పోజ్ అవ్వటం వల్ల గానీ, ఫంగస్ వలన ఎక్స్‌పోజ్ అవ్వడం గానీ, ఎర్లీ స్టేజ్‌లో డిటెక్ట్ చేస్తే ఇది వెనక్కొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. హెచ్ఎస్‌పీ. అయితే ఇది కనుక్కోవటం ఎట్లా? అన్నీ ఒక డిఫరెంట్ ప్యాటర్న్స్‌లో ఉంటాయి. హ్మ్. సో, సీటీ ప్యాటర్న్స్‌లో కొంతమందికి కనుక్కోవచ్చు. కొంతమందికి రక్త పరీక్షలు చేస్తే ఈ హెచ్ఎస్‌పీ అనేది తెలుస్తుంది కొంతమందికి. కానీ కొంతమందిలో మాత్రం లంగు బయాప్సీ అంటే ముక్క తీసి పరీక్ష పంపాల్సుంటుంది. సో, కొంతమందికి బ్రాంకోస్కోపీ చేసి బాల్ అంటారు. అంటే బ్రాంకో ఆల్వియోలర్ అంటే లంగ్‌లో కొంత సెలైన్ ఏసి, ఆ సెలైన్‌ని రిట్రీవ్ చేసి సెల్స్ అనాలిసిస్ అంటారు. అందులో కొంత మనకు కనబడే లింఫోసైట్స్ ప్రిడామినెన్స్ ఉందా? ఈసినోఫిల్ ప్రిడామినెన్స్ ఉందా? చూసి ఆ రేషియోస్‌ని బట్టి సస్పెక్ట్ చేయొచ్చు. అట్లా డిఫరెంట్ టెస్టులు చేయడం. ఫైనల్‌గా డీకన్ఫర్మేటివ్ అంటే కొన్నిసార్లు అది ముక్క తీస్తే తెలుస్తది. హ్మ్. సో, ఈ ముక్క తెలిసిన దాంట్లోనే మనకి 100లో 60 ఈ హెచ్ఎస్‌పీలో ఉంటాయి కాబట్టి ముందు హ్మ్. దాన్ని సస్పెక్ట్ చేసుకొని ఇలాంటివి చూసుకుంటే హ్మ్. దాదాపుగా మనం ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ కంట్రోల్ చేసుకుంటే మనకి అవుతుంది. హ్మ్. కొంతమందికి ఏం చేసినా అవి మళ్ళీ లైవ్ అవుతూ ఉంటుందది. హ్మ్. సో, అలాంటి వాళ్ళకి ఫ్యూ కేసెస్ మేము ఈ ఇంట్లో అంటే ఎయిర్ కంట్రోల్ మనము తీసుకోగలిగితే ఎయిర్ హ్యాండ్లింగ్ హ్మ్. అంటే ఇంట్లో లోపలికొచ్చే గాలి, బయటికెళ్ళే గాలి హ్మ్. మొత్తం మనము కంట్రోల్ చేసి దాన్ని ఫిల్టర్ చేయడం స్టార్ట్ చేస్తాం. అలాంటి ఏరియాస్‌లో మనం యాక్చువల్‌గా ఇంట్లో ఎక్కువ సేపు ఉంటాం వర్క్ హ్మ్. ప్లేస్‌లో కన్నా. సో, రోజు మొత్తం మీద ఒక 18 గంటలు మనం ఇళ్లలో ఉంటాం. సో, ఆ ఏరియాని మనం మొత్తం ఫిల్టర్ చేసి ఈ మెటీరియల్స్ అన్నీ ఎయిర్‌లో ఫిల్టర్ చేసి మనం పీల్చే గాలిని శుభ్రపరచుకున్నామనుకోండి ఎయిర్ హ్మ్. ప్యూరిఫైయర్ ద్వారా. అప్పుడు దానికి అది దాదాపుగా మా లంగ్ స్టిమ్యులేషన్ ఆపేస్తుంది. మనం క్లియర్ అయిపోయి జబ్బులోంచి బయటపడొచ్చు. ఎయిర్ ప్యూరిఫైయర్స్ ప్యూర్ చేస్తాయా యెస్. వీటిని? ప్యూరిఫై చేస్తాయి. సో, ఇలాంటివి చేసే ఉన్న వాళ్ళకి అంటే కొంతమందికి వాళ్ళ ఆప్షన్ వాళ్ళు రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఎంతవరకు క్లియర్ అవుతుంది. కొన్నిసార్లు ఏం చేసినా మనకి అది ఎంతో కొంత లోపలికొస్తుంది. అలాంటప్పుడు ఇలాంటివి సజెస్ట్ చేస్తాము. హ్మ్. ఎందుకంటే ఎర్లీ స్టేజెస్‌లో ఇది ఈ ఈజబ్ అనేది మనకి క్యూరబుల్. ఓకే. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్. ఎక్స్‌పోజ్ అవ్వకూడదు. వాటిని పెంచుకోకూడదు. ఇళ్ళలోకి రానీయకూడదు. సో అంటే అలా ఫిక్స్‌డ్ రూల్ అయితే లేదు. హ్మ్. ఎందుకంటే 100 మంది ఎక్స్‌పోజ్ అయ్యారనుకోండి. నలుగురికో ఒకళ్ళకో కొంతమంది మరి ఒకళ్ళకో వస్తుంది. సో, వస్తది. లక్షలో హ్మ్. ఒక ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు 10 మందో, 20 మందో ఉంటారు. హ్మ్. మిగతా వాళ్ళు అసలు ఎంత ఎక్స్‌పోజ్ అయినా వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ బాడీ రియాక్ట్ అవ్వదు. 10 మందో, 20 మందో ప్రాణాలేగా డాక్టర్. ప్రాణాలే అంటే ఇది ఎవరికొస్తుంది అలా అంటే వాళ్ళు ఎట్లా అంటే కొంతమంది పడేవాళ్ళుంటారు. హ్మ్. వాళ్ళకి అభ్యంతరం లేదు. పడకపోతే వాళ్ళకి రోజు చేయాలి. ఎక్స్‌పోజ్ అవ్వాలి. రోజు క్లీన్ జేయాలి. యెస్. హ్మ్. అలాంటివుంటాయి కాబట్టి ఎవరికైతే అది ఉండదో వాళ్ళకి తెలిసిపోతుంటది. కొంచెం హ్మ్. సిక్‌నెస్ తెలుస్తా ఉంటది వాళ్ళకి. ఎలర్జీస్ రావటం, ఆయాసం రావటం, దగ్గులు రావడం వాళ్ళు దాన్ని కన్సిడర్ చేసుకొని ఆ థాట్ ప్రాసెస్ అనేది అంటే ఆ ఆలోచనలోకి వెళ్లి దాన్ని చెక్ చేసుకొని సో, మనకి ఏమన్నా నష్టం వచ్చే ఛాన్స్ ఉందా లేదా? అది బ్లడ్ టెస్ట్‌లో తెలిసిపోతది. హ్మ్. అలాంటివి తెలిసినప్పుడు ఆ అడ్వైస్ తీసుకొని దాన్ని ఫాలో అవ్వటం బెటర్. అలా అని బ్లైండ్‌గా ఎవరికో వస్తదంటలే నాకు రాదేమో అని కాదు. ఇండికేషన్స్ అయితే వస్తాయి వాళ్ళకి. హ్మ్. వాళ్ళు జాగ్రత్త పడితే సరిపోతుంది. యెస్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్. పావురాలు లేదా ఎనీ బర్డ్స్ మనం చాలా ఎక్స్‌పోజ్ అవ్వగూడదు. సో, వాటి ఎక్స్‌క్రిటా ఉంటుంది. వాటి ఫెదర్స్ ఉంటాయి. వాటి ఈకలు వస్తూ ఉంటాయి ఇంట్లోకి. అవన్నీ కూడా చాలామంది చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు.
అది ఇర్రివర్సిబుల్ లంగ్ డ్యామేజ్ చేస్తది అనేది చాలా మటుకు తెలీదు. మీలాంటి డాక్టర్స్ చెప్తున్నప్పటి నుంచి ఎంతో కొంత అవేర్‌నెస్ వచ్చింది. బర్డ్స్‌కి నెట్ అనేది వేస్తూ ఉన్నారు. రాకుండా చేస్తూ ఉన్నారు. కానీ కొన్ని కమ్యూనిటీస్ అయితే అసలు పట్టించుకోవట్లేదు. వస్తే రాని అన్నట్లుగానే ఉంటూ ఉన్నారు. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం డాక్టర్ గారు. ముఖ్యంగా ఇళ్లలో వుమెన్, చిన్న పిల్లలు వీళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు. చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.